పార్లమెంట్లో మేము కాంగ్రెస్ పక్కన కూర్చోము అంటున్న పార్టీలు, వరుసగా లోక్సభ స్పీకర్కు వస్తున్న వినతులు ఒక్కరిద్దరి అడ్జస్ట్మెంట్ కాదు. ఇప్పటి వరకు ఇండి కూటమిలో కీలకంగా ఉన్న పార్టీలే కాంగ్రెస్కు దూరం జరుగుతున్నాయి. ఈ వ్యవహారం అంతా కాంగ్రెస్తో వారి సంబంధాలు ఎంతగా దెబ్బతిన్నాయో చెప్పకనే చెబుతోంది. వాస్తవానికి పార్లమెంట్లో ఎవరు ఎక్కడ కూర్చుంటారు అన్నది సాధారణ విషయమే. లోక్సభలో సీట్ల కేటాయింపు అనేది పార్టీ బలం, ప్రోటోకాల్, పరిపాలనా సౌలభ్యాల ఆధారంగా జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పక్కన కూర్చోబోమంటూ ముఖ్యంగా ఇండి కూటమిలో కీలక భాగస్వాములుగా ఉన్న డిఎంకే, టీఎంసీ నుంచే లోక్సభ స్పీకర్కు వినతులు అందుతూ ఉండటం ప్రతిపక్ష రాజకీయాల్లో కొత్త చీలికలకు సంకేతమని చెప్పొచ్చు. ఇది దేశ రాజకీయాల్లోనూ కొత్త సమీకరణాలకు నాందిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. తమిళనాడులో కొన్నేళ్లుగా చట్టాపట్టాలేసుకుని తిరిగిన డిఎంకే, కాంగ్రెస్లు ఇప్పుడు ఉప్పు నిప్పులా తయారయ్యాయి. దీనికి కారణం తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే అని తెలుస్తోంది. విజయ్తో కాంగ్రెస్ జతకట్టడం వల్ల ఆ పార్టీతో సంబంధాన్ని డిఎంకే తెంచేసుకుంది. ఇకపై ఇండి కూటమిలోనూ డిఎంకే భాగం కాదని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇలంగోవన్ ప్రకటించారు. లోక్సభలో ప్రస్తుతం టీఎంసీ సభ్యులు కూర్చునే స్థానాల్లో డిఎంకే సభ్యులు కూర్చునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే డిఎంకే సీనియర్ నేత టిఆర్ బాలుకు ముందు వరుసలో స్థానం దక్కే అవకాశాలున్నాయి. టీఎంసీ ఎంపీలు కాకోలి ఘోష్ దస్తీదార్, సుదీప్ బందోపాధ్యాయ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం ఎన్సీపీఐలో విలీనమైంది. అంతేకాకుండా ఈ 20 మంది ఎంపీలు ఎన్డీఏకు మద్దతిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ తిరుగుబాటు వర్గం కూడా లోక్సభ స్పీకర్ను సంప్రదించి తమకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాటు చేయాలని కోరింది. తమకున్న సంఖ్యాబలం ప్రత్యేక పార్లమెంటరీ గ్రూప్గా గుర్తింపు పొందేందుకు సరిపోతుందని చెబుతున్నారు. భవిష్యత్తులో నిజమైన టీఎంసీగా చట్టబద్ధ గుర్తింపుతో పాటు పార్టీ ఎన్నికల గుర్తుపై కూడా హక్కు కోరే అవకాశాలున్నాయి. అయితే అభిషేక్ బెనర్జీ నేతృత్వంలోని అధికార టీఎంసీ వర్గం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. లోక్సభలో సీట్ల కేటాయింపు ప్రధానంగా పార్టీ బలం, స్పీకర్ పరిపాలనా నిర్ణయాల ఆధారంగా జరుగుతుంది. అధికార పక్షం, దాని మిత్రపక్షాలు ట్రెజరీ బెంచీల్లో కూర్చుంటాయి. ప్రతిపక్ష పార్టీలను వారి బలం, అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి గ్రూపులుగా కూర్చోబెడతారు. మంత్రులు, పార్టీ ఫ్లోర్ లీడర్లు, సభాధ్యక్షులకు ప్రత్యేక స్థానాలుంటాయి. సీటింగ్ ఏర్పాట్లనేవి సభ్యుల ఓటు హక్కులు లేదా చట్టసభ అధికారాలపై ప్రభావం చూపకపోయినా వాటికి అధికారికంగా చాలా ప్రాధాన్యం ఉంటుంది. సభ్యులు ఎక్కడ కూర్చుంటారనేది వారి రాజకీయ అనుబంధాలను ప్రజలకు స్పష్టంగా తెలియచేయడమే కాకుండా సభలో చర్చల సమయంలో పార్టీ సభ్యుల మధ్య సమన్వయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కూటములు విచ్ఛిన్నమైనప్పుడు లేదా పార్టీలు తమ స్వతంత్ర గుర్తింపును చాటుకోవాలనుకున్నప్పుడు ప్రత్యేక సీటింగ్ కోసం అభ్యర్థనలు సర్వసాధారణమే. రాజ్యసభ సీట్ల కేటాయింపు విషయంలో ఇదే విధమైన సూత్రాలు పనిచేస్తాయి. అయితే రాజ్యసభలో సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు ఉండటం, ప్రతి 2 ఏళ్లకు కొంతమంది సభ్యులు మాత్రమే మారుతూ ఉండటం వలన సభలో మార్పులు ఒక్కసారిగా కాకుండా క్రమంగా జరుగుతాయి.